శేఖరం దివ్వండి ఇక్కడ ముందుకు శేఖరనా. గత 2 రోజుల నుండి ప్రపంచంలో యుద్ధం నడుస్తుంది. దానికి కారణంగా పెట్రోల్ కొరత జరిగిన మాట వాస్తవమే. కానీ నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ వేరే దేశాలకు సంబంధించి మనకు ఏదైతే దిగుమతులు రావాలో అవన్నీ వస్తున్నాయి. గత 10 రోజుల వరకు ఈ రోజున్న సమాచారం ప్రకారం 10 రోజులకు కావాల్సిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ పూర్తిగా మనకు నిలకడుంది. కానీ దయచేసి చదువుకున్న విద్యార్థులు ఎవరుతుందో కొంతమంది వ్యక్తులు కొంతమంది కావాలని వైరల్ చేసి పబ్లిక్ అంతా ఇబ్బంది పెడుతున్నారు. అట్లాంటిది ఏం లేదు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఈ 3 ఎవ్వరు ఇబ్బంది పడద్దు. దయచేసి సమయం పాటించండి. అందరికీ పెట్రోల్ దొరుకుతుంది, డీజిల్ దొరుకుతుంది, గ్యాస్ దొరుకుతుంది. అర్థమైందంటే యూత్ అలాంటి యూత్ పెద్ద మనుషులు ఇట్లాంటి వాళ్ళు వాట్సాప్లలో గ్రూపులలో పెట్టి ఇంకా పెట్రోల్ దొరుకుతుంది, గ్యాస్ దొరుకుతుంది, డీజిల్ దొరుకుతుంది అని చెప్పి వాట్సాప్లో పెట్టిండ్రు. ఎందుకంటే నిన్న నాకు ఒక పెట్రోల్ యజమాని మాట్లాడారు హైదరాబాద్లో. కేవలం వాట్సాప్ గ్రూప్లతో సమస్య ఉంటుంది. దయచేసి ఎవ్వరు కానీ వాట్సాప్ గ్రూప్లలో మీరు పెట్టకుండా మీకు డీజిల్ ఎంత కావాలో అంత డీజిల్ ఉంటుంది, పెట్రోల్ ఎంత కావాలో అంత పెట్రోల్ ఉంటుంది, గ్యాస్ ఎంత కావాలో అంత ఉంటుంది. ఇంకా 9 రోజుల కోసం ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇంకా 9-10 రోజుల కోసం డీజిల్ సరిపోయే డీజిల్ ఉన్నది ఈ దేశంలో. తొందర పడవద్దు. దయచేసి అందరూ సహకరించండి. తెలియదు ఇప్పుడు టైంలో దయచేసి ఎవరు ఇబ్బంది పడద్దు.